ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయాయి కదా, ఇంకా బ్యాక్ టు నార్మల్ రొటీన్. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామన్నమాట ఒక 4 days. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. రెగ్యులర్గా నార్మల్ రొటీన్కి అయితే అలవాటు పడిపోవాలి కదా. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను కొన్ని వర్క్స్ అయితే చేస్తున్నా. ఈ పాల ప్యాకెట్ అయితే ఫ్రీజర్లో ఉందన్నమాట. మార్నింగే చూశాను. సో ఇంకా మార్నింగే అనుకున్న పన్నీర్ చేద్దాం పిల్లలు వెళ్ళిపోయాక ఈవినింగ్ డిన్నర్లోకి అని చెప్పేసి. సో ఇక్కడైతే పాల ప్యాకెట్ కట్ చేసి అయితే పన్నీర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే పన్నీర్ నార్మల్గా అయితే మేము బయట నుండే తెచ్చుకుంటాము. బట్ రీసెంట్గా అయితే ఇంకా ఇంట్లోనే రెడీ చేసుకొని అయితే తింటున్నాం అనమాట. ఇది నేను పన్నీర్ ప్రిపేర్ చేయడం అయితే సెకండ్ టైమ్. ఫస్ట్ టైం అయితే చాలా తక్కువ క్వాంటిటీ చేసా. ఇప్పుడు వచ్చేసి లీటర్ కంటే కొంచెం తక్కువ అయితే పాలు తీసుకొని అయితే పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నా. చూడాలి ఇంకా ఎంత క్వాంటిటీ పన్నీర్ వస్తుందో. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం లైట్గా వాటర్ అయితే వేసాను అన్నమాట. బౌల్ కింద అడగంటకుండా. దాని తర్వాత అయితే పాలు వేసేసి ఇంకా పాలు కొంచెం హీట్ అవుతుంటే అయితే నిమ్మకాయ అయితే ఒకటి కంప్లీట్ ఒక 1 లెమన్ పట్టింది. 1 లెమన్ స్క్వీజ్ చేశాను. సో ఇంకా పాలైతే విరగడం స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ పాలు విరగడం అయితే స్టార్ట్ అయిపోయాయి. కంప్లీట్‌గా పాలన్నీ విరిగిపోయి ఇలా ముద్దలు ముద్దలు అయిపోయిన తర్వాత దీన్నంతా వడగట్టేసుకోవాలి. ఇక్కడ కింద ఒక బౌల్ పెట్టేసుకొని పైన ఈ జల్లి బుట్ట లాంటిది పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ ఉంటది కదా అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన ఇలా వైట్ కలర్ చిన్న టవల్ లాంటిది ఉందన్నమాట నా దగ్గర. అది వేశాను. కలర్‌ది లేకుండా ఇలా ప్లెయిన్ వైట్ కలర్ కాటన్‌ది వేసుకోవడమే బెటర్. లేదంటే ఏదైనా కలర్‌ది వేస్తే కలర్ అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడైతే కంప్లీట్‌గా విరిగిపోయింది కదా, ఇందులోకైతే వడగట్టేసుకున్నాను. ఇలా పన్నీర్ అయితే పైనకొచ్చేస్తది. కింద మొత్తం మనం విరిగిపోయిన పాలన్నీ కిందకెళ్ళిపోతాయన్నమాట. ఇంకా ఈ పన్నీర్‌లో ఉన్న పాలంతా గట్టిగా పిండేసుకోవాలి. ఒక్క చుక్క కూడా లేకుండా. ఇక్కడ పాలన్నీ కిందకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటరేసి కొంచెమైతే పన్నీర్ అంతా మళ్ళీ గట్టిగా అయితే ప్రెస్ చేసి దానిపైన ఒక బరువు పెట్టేశాను. ఇలా గట్టిగా ప్రెస్ చేసి బరువు పెట్టేసి ఒక 2 hours గట్టిగా ఉంచేస్తే సరిపోతది. సెట్ అయిపోతది పన్నీర్. ఇంకా అలా సెట్ చేసి అయితే నేను ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్నానం చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. బయటికెళ్ళే వర్క్ ఉందన్నమాట. పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్‌లో కొన్ని లేవు, అవి తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి కొన్ని థింగ్స్ లేవన్నమాట. అవన్నీ తీసుకోవాలని చెప్పేసి అయితే రెడీ అయిపోతున్నా. ఇక్కడ వింటర్ నుండి అయితే నేను మమ్మా ఎర్త్ విటమిన్ సి సన్ స్క్రీన్ బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా మంచి బాడీ లోషన్ కోసం చూస్తుంటే కొంచెం ఆహ్, ఆహ్ రీజనబుల్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటే మమ్మా ఎర్త్ అయితే యూజ్ చేయండి. మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా చాలా బావుంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను హెయిర్‌కి ఏం యూజ్ చేస్తున్నా అది కూడా షేర్ చేస్తా. సో కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా పన్నీర్ రెడీ అయిపోయింది. అదైతే ఫ్రీజర్‌లో పెట్టేశాను. ఇంకా మనం వచ్చే లోపైతే సెట్ అయిపోద్దని చెప్పేసి. ఇంకా బయటికెళ్తున్నా అని చెప్పాను కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నా డిన్నర్‌లోకి. సో నేనైతే 2:00 అట్లా స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుండి. ఇంకా నేను వచ్చే లోపైతే 4 అవుతది. ఈ లోపైతే ఆ పిండి కలిపేసి పెట్టేసుకుంటే వచ్చేసరికి ఈజీగా ఉంటది. అండ్ పిండి కూడా సెట్ అయిపోద్ది మంచిగా అని చెప్పేసి అయితే ఇక్కడైతే పిండి కలిపేసుకుంటున్నా చపాతీ చేయడానికి. ఈ సంక్రాంతి స్టార్ట్ అయిపోయినప్పటి నుండి అయితే పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అమ్మ అప్పాలు అవి ఇవి అన్నీ చాలానే పంపించింది. ఇంకా మా వాళ్ళైతే ఎవ్రీడే టిఫిన్, స్నాక్స్ ఇవే ఇంకా నేను చేసినవే తప్ప అవి తిననే తినరు. సో అందుకే ముందే చెప్పేసాను. ఒక 5 days టిఫిన్స్, స్నాక్స్ ఇవన్నీ ఏం చేయను నేను. అప్పాలే తినాలి మీరని స్ట్రాంగ్‌గా చెప్పేసాను వాళ్ళకి. సో ఇంకా ఇక్కడైతే సాయంత్రం అయితే ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి అయితే పిండి కలిపేసి పెట్టేసాను కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే బయటికెళ్ళేసి వచ్చేసాము. చూడండి నా ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది. నేను అసలు ఫుల్ టయర్డ్ అయిపోయాను. ఇంట్లో ఎన్ని వర్క్స్ చేసుకోమన్నా ఓకే గానీ బయటికెళ్ళేసి మళ్ళీ వచ్చి ఇంట్లో వర్క్స్ చేసుకోవాలనంటే అసలు నాతోని అవ్వదు ఇంకా అస్సలు. అందుకే నేను యూజువల్‌గా బయటికెళ్ళను. ఏదైనా మా హస్బెండ్‌తోనే తెప్పించుకుంటా అనమాట. సో చాలా టయర్డ్ అయిపోయాను. సో కొంచెం రిలాక్స్‌గా ఉండాలంటే ఫస్ట్ టీ తాగాలి. దాని తర్వాతే ఇంకా రిమైనింగ్ వర్క్ స్టార్ట్ చేయగలుగుతా. సో ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను. పాలు పెట్టేసాను. ఇంకా అందులో దాని పైన ఉన్న మీగడంతా తీసేసి పిల్లలకి పాలు పోసి ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నా. ఇక్కడ వెళ్ళేటప్పుడైతే పిండి కలిపేసుకున్నాను కదా. సో అదైతే మంచిగా సెట్ అయిపోయింది. ఒకసారి అయితే గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ పన్నీర్ ఎలా ఉందో అని చెప్పేసి అయితే చూద్దామని చూస్తున్నా.
మంచిగా సెట్ అయిపోయింది. గట్టిగా అయిపోయిందన్నమాట. సో, ఇక్కడ నేనొచ్చేసి లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు తీసుకున్నా అని చెప్పాను గదా! ఇదే క్వాంటిటీ అయిందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్‌కి ఎక్కువుంటది అంతే. ఇంక అంతే అయింది. మా హస్బెండ్ అడుగుతున్నారు ఎంత క్వాంటిటీ అయింది అని జెప్పేసి చూపిస్తున్నా. సో, మనం బయట కొనుక్కుంటే నార్మల్‌గా 100, 150కే మనకి 200 ఎంఎల్ అట్లా వచ్చేస్తది గదా! సో, మనకు ప్యూర్ మిల్క్‌తోని చేస్తే ఈ క్వాంటిటీ అయిందనమాట. మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా బయట ఎలాంటి క్వాలిటీ ఉంటాయి, ఎంత కాస్ట్‌కొస్తుంది అని జెప్పేసి. అదే చెప్తున్నా మా హస్బెండ్‌కి నేను. ఇంకా పిల్లలు గూడా స్కూల్ నుండి వచ్చేసారు. వచ్చేటప్పుడే తీసుకొచ్చామనమాట వాళ్ళని. ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేసాను. ఇంకా మా వాడిక్కడ డేట్స్ తీసుకొచ్చి కావాలని అడిగితే ఇంకా వాడికి, పాపకి ఇద్దరికి ఇచ్చేసాను. ఈలోపైతే టీ రెడీ అయిపోయింది. ఏమున్నా లేకపోయినా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ ఉంటే బ్రతికేస్తా నేనైతే. ఎప్పుడు అనుకుంటా ఇంకా మానేయాలి అని. నా వల్ల అయితే అస్సలు కావట్లేదన్నమాట. ట్రై చేయాలి. అట్లీస్ట్ డైలీ 1 టైమ్ తాగడానికే ట్రై చేయాలి అంతే ఇంకా. మానేయడం అంటే అవ్వదు గానీ. ఇంకా ఈ అప్పాలును టీ అయితే డెడ్లీ కాంబినేషన్ కదా! ఖచ్చితంగా ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఒక్కటైనా అట్లా పక్కన పెట్టుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ బావుంటది. సో, ఇక్కడైతే టీ తాగేసాను. ఇంకా కర్రీ చేయడానికైతే స్టార్ట్ చేసుకుంటున్నా. పన్నీర్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఈ బాటిల్స్ అయితే తీసుకొచ్చాననమాట నేను రిలయన్స్‌లో. చాలా బాగున్నాయి. ఇదొచ్చేసి 199 ఈచ్ పడిందనమాట. పిల్లలవి బాటిల్స్ అంతా పాడైపోయాయన్నమాట. సో, వాళ్ళిద్దరికైతే బాటిల్స్ తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా తీసుకొచ్చామన్నమాట. సో, ఇంక అవన్నీ అయితే ఇక్కడైతే బాక్స్‌లో సర్దేసుకుంటూ అయితే ఇక్కడ కొంచెం హాట్ వాటర్ ప్రిపేర్ చేశాను. సో, పన్నీర్ చాలా గట్టిగా ఉంది. ప్లస్ కొంచెం స్మెల్ వస్తది. పుల్లటిగా మనం లెమన్ స్క్వీజ్ చేసాం కదా! అదంతా పోవాలంటే కొంచెం హాట్ వాటర్‌లో వేస్తే సెట్ అయిపోతదనమాట. సో, ఇక్కడైతే ఇంకా పన్నీర్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. మా ఇంట్లో అయితే పన్నీర్ కర్రీ అంటే చికెన్, మటన్ కంటే ఎక్కువ అసలు. మా పాపకి, మా హస్బెండ్‌కి, నాకు కూడా చాలా ఇష్టం. సో, ఇక్కడైతే అట్‌లీస్ట్ మేము 10 డేస్‌కి ఒక్కసారైనా పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇంతకుముందయితే బయటనే తీసుకునేది. సో, ఇప్పుడైతే రీసెంట్‌గా అయితే హోమ్‌మేడ్‌దే తీసుకుంటున్నామనమాట. మా అక్క వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ తీసుకుంటున్నాం. అండ్ ఇది నేను ప్రిపేర్ చేయడం అయితే సెకండ్ టైమ్. ఇంకా ఎప్పుడైనా చెప్పానన్నమాట మా హస్బెండ్‌కి, చూసారు గదా! ఎంత తక్కువ క్వాంటిటీ అవుతుందో. సో, బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెటరు. తక్కువ క్వాంటిటీ అయినా పర్వాలేదు కానీ, అలా బయట తీసుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని చెప్పి మా హస్బెండ్‌తో కూడా చెప్పాను ఇప్పటివరకి. సో, ఇక్కడ నేను టమాటోస్ వేసి అయితే గ్రేవీ కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నా. సో, దానికోసం అయితే ఆనియన్స్, టమాటోస్ కొంచెం ఎక్కువగానే పడతాయి. బట్ నా దగ్గర 2 టమాటోసే ఉన్నాయి. సో, ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇక్కడ ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్ సారీ రెడ్ చిల్లీ, ఇంకా కొన్ని కాజు వేసుకున్నాననమాట. సో, ఇంకా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పోపులోకి ఆనియన్స్ అవన్నీ కావాలి. సో, ఇక్కడ అవన్నీ కట్ చేసుకుంటున్నా. ఈ చాపింగ్ బోర్డ్ గురించి కూడా చాలామంది అడిగారు. ఇదొచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నా. ఇదొచ్చేసి నాకు 499 అలా పడింది. బట్ చాలా చాలా యూజ్ అవుతది. అసలు ఒక్కసారి మనం పెట్టామంటే మొత్తం కంప్లీట్ డే అంతా అయిపోయేదాకా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన చపాతీ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్‌గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం 500 ఇన్వెస్ట్ చేశామంటే మనకి లైఫ్ టైమ్ వస్తది. అండ్ మనం ఇప్పుడైతే ఇవన్నీ ప్లాస్టిక్ అవంతా వాడడం, ఇంకా వుడెన్‌వి కూడా అంత కరెక్ట్‌గా అయితే నాకు అనిపించట్లేదనమాట. సో, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదని చెప్పేసి అయితే ఇది తీసుకున్నా. అండ్ వర్త్ ఫర్ మనీ అనిపించింది. ఎవరైనా తీసుకోవాలంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. నేను కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా లేదు అనంటే నా ఓల్డ్ వీడియోస్‌లో అయితే కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ ఇస్తూ అయితే లింక్ ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ అవైతే స్టవ్ పైన పెట్టేసినవైతే ఫ్రై అయిపోయాయి. సో, ఇంకా అవైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేశాను. చల్లారేలోపు అయితే ఇక్కడ కొత్తిమీర, పుదీనా దింపుకోవడానికైతే వచ్చాననమాట. ఇక్కడ మా ఖాళీ ప్లేస్‌లో అయితే వేసుకున్నాం ఇవి. సో, ఇక్కడైతే తెంపేసుకొని అయితే ఇంట్లోకొచ్చాను. ఈలోపైతే ఇదంతా చల్లారిపోయింది. సో, మిక్సీ ఏసేసుకుంటున్నాననమాట. ఈ ఒక్క పేస్ట్ ఉంటే చాలు కర్రీ చాలా చాలా బావుంటది. సో, ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా మా పిల్లలైతే ఈలోపైతే వాళ్ళు అయితే కాసేపు ఆడుకున్నారు. ఇంకా హోంవర్క్స్ చేసుకోమని చెప్పేసి అయితే ఇద్దరిని కూర్చోబెట్టి హోంవర్క్స్ అవంతా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వచ్చాను. వాళ్ళని హోంవర్క్స్ చేసుకోమని. ఇంకా ఇక్కడైతే నేనైతే వంట చేస్తున్నా.
హోంవర్క్స్ చేసుకోమని చెప్పేసి కూర్చోబెట్టేసి వస్తే ఇక్కడ మళ్ళీ వచ్చి ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు నన్ను. ఇంకా డౌట్ అంటారు, ఏదో అంటారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు, ఏది ఉండదు. అంతా టైం పాసింగ్ అనమాట మా అబ్బాయి మెయిన్‌గా. సో, ఇంక వాడికే సమాధానం చెప్తున్నా ఇక్కడ. "వెళ్ళిరా కూర్చొని హోంవర్క్ చెయ్యి" అది ఇది అని. సో, ఇంక "నువ్వు వస్తేనే నేను హోంవర్క్ చేస్తా" అంటాడు. ఇక్కడైతే వంట చేస్తూ వాడికైతే హోంవర్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే వంట చేస్తున్నా. సో, ఇక్కడైతే ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ముందు హోల్ మసాలా గూడా వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ 1 అలా వేశాననమాట. సో, ఇంకా అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మనం ముందు మిక్సీ పట్టేసుకుంది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 5, 10 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టేసి వదిలేయండి. అది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇంకా ఈ లోపైతే ఇక్కడ నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నా గదా! సో, ఇక్కడైతే వీటికైతే ఇలా చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటదనైతే ఈ లోపైతే అవి ఏసేసుకున్నాననమాట. సో, ఇక్కడ ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇంకా ఇందులో ఉప్పు, కారము, మసాలా వేసుకుంటున్నా. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేశాను గాబట్టి కారం అయితే ఒక 1 స్పూన్ వేసుకున్నా. ఎలాగో మళ్ళీ అది కొంచెం స్పైసీగానే ఉంటే బావుంటది. బట్ పిల్లలు తినరు గాబట్టి కొంచెం స్పైస్ తక్కువ వేస్తా అన్నమాట. సో, ఇంకా మనకెంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకెంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని, కావాలంటే మీరు అవన్నీ ఉప్పు, కారం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పెరుగు గూడా వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయానన్నమాట. సో, ఇక్కడైతే వాటర్ ఏసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని, మంచిగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే వదిలేయండి. అదంతా మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకంతే. ఇక్కడ ఈ లోపైతే అది కర్రీ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఈలోపు చపాతీ చేస్తున్నా. మా పిల్లలు ఆకలి అని అనడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో, ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా ఓపిక లేదు అస్సలకే. ఇంకైతే ఫాస్ట్‌గా చపాతీ చేసేస్తున్నా. ఇంకా మా హస్బెండ్ గూడా ఇంట్లో ఉన్నారన్నమాట. మళ్ళీ బయటికెళ్ళే వర్క్ ఉంది. అంటే ఇంకా ఆయన కోసం ఫాస్ట్‌గా చపాతీ చేస్తున్నా. తినేసి ఎళ్తే అయిపోద్ది అని జెప్పేసి. మళ్ళీ ఇంకా ఏ టైం అయిద్దో తెలీదని జెప్పేసి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా దీనిపైనైతే కొత్తిమీర, పుదీనా వేసి మీరు కావాలంటే మళ్ళీ కొంచెం మసాలా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మసాలా అదంతా ఏం వేయట్లేదు. కొత్తిమీర, పుదీనా వేసేసి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే. చాలా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి మీరు గూడా ఈ కర్రీ. సింపుల్ అండ్ చపాతీస్‌లోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే కర్రీ అయిపోయింది. పక్కన పెట్టేసాను. అండ్ చపాతీస్ అయితే చేయడం అయిపోయాయన్నమాట. ఇంకా ఫాస్ట్‌గా అయితే వాళ్ళకైతే కాల్చిచ్చేయాలి. మేము చాలా ఎర్లీగా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకుంటాము. ఎస్పెషల్లీ నేను 7:00 లోపైతే డిన్నర్ అయితే ఫినిష్ చేసుకుంటాను. నాకైతే ఫస్ట్ నుండే అలవాటనమాట. లేట్‌గా తింటే నాకు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎర్లీగా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి గదా! సో, నేనైతే చాలా రికమెండ్ చేస్తా హెల్తీగా తినడం. మనకి చాలా లైట్ ఫీలింగ్ ఉంటదన్నమాట. ఎర్లీగా డిన్నర్ చేస్తే పడుకునే లోపైతే స్టమక్‌లో చాలా లైట్ ఫీలింగ్ ఉంటది. అండ్ మార్నింగ్ గూడా కొంచెం మనకి యాక్టివ్‌గా ఉంటది. సో, ఎర్లీగా తినడానికే ట్రై చేయండి. ఇక్కడ మా హస్బెండ్ గూడా ఉన్నారు గాబట్టి, పిల్లల్ని చూసుకుంటూ ఆయన తింటారని జెప్పేసి ముగ్గురికైతే సర్వ్ చేశాను. ఇంకా వాళ్ళు తినేశారు. ఈలోపు నా వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో, ఇక్కడ నేను గూడా డిన్నర్ జేస్తున్నా. పన్నీర్ అండ్ చపాతీ కాంబినేషన్ నాకు చాలా చాలా ఇష్టం. సో, ఇక్కడైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. సో, ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలకైతే మజ్జిగ చేసి ఇస్తానన్నమాట. వాళ్ళకి చపాతీ తిన్నారు కదా! కొంచెం బావుంటదని చెప్పేసి. సో, ఇంకా వాళ్ళకి మజ్జిగ ఇచ్చేసి ఇంకా రిమైనింగ్ కిచెన్ క్లీనింగ్, గిన్నెలు తోమేసుకొని ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. సో, ఇది ఈ వ్లాగ్. నచ్చితే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అప్పటి వరకి బాయ్.